చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుందేమో అని డౌట్ వస్తుందా? అయితే రైట్ రొటీన్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. డోంట్ స్కిప్ టిల్ ద ఎండ్. ఆయిలింగ్, షాంపూ అనేది బేసిక్ స్టెప్స్, బట్ ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. So let's discuss about the mistakes that we do while shampooing and oiling mistakes. సో ఆయిల్ చేసిన వెంటనే జుట్టు దువ్వటం కానీ, చుట్టు తీయడం కానీ, లేకపోతే టైట్గా జడలు వేసుకోవటం, హెయిర్ స్టైల్స్ చేసుకోవటం మాత్రం చేయదు. వీక్లీ 1 or 2 times ఆయిలింగ్ చేయండి. నార్మల్ టు డ్రై హెయిర్స్ ఉన్న వాళ్ళు మీరు ఓవర్ నైట్ ఆయిలింగ్ చేయొచ్చు. బట్ మీకు కనుక ఆయిలీ స్కాల్ప్ ఉంటే మీరు ఒక 1-2 hours ఉంచుకొని హెయిర్ వాష్ చేయొచ్చు. అండ్ టైం లేకపోయినా పర్వాలేదు, అట్లా జస్ట్ డ్రై హెయిర్తో షాంపూ చేయడం కన్నా మీరు అట్లీస్ట్ ఒక 1 hour or 10 minutes అయినా కానీ ఆయిలింగ్ చేసి హెయిర్ వాష్ చేయాలి. సో ఆయిలింగ్ అనేది జస్ట్ హెయిర్కి కాదు, స్కాల్ప్ కూడా అప్లై చేయాలి. ఎందుకంటే గ్రోత్ మనకి స్కాల్ప్ నుంచే కదా స్టార్ట్ అవుతుంది. సో యూ నీడ్ టు ఆయిల్ యువర్ స్కాల్ప్ యాజ్ వెల్. అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ 5-10 minutes మంచిగా మసాజ్ చేయండి. యూ కెన్ యూస్ దిస్ సిలికాన్ మసాజెస్ కూడా. చేసిన తర్వాత ఒక 5-10 minutes అట్లీస్ట్ మనము హెయిర్ టై చేసేసుకొని ఉంచుకోవాలి. అది మంచిగా హెయిర్ స్ట్రాండ్స్కి, మీ స్కాల్ప్కి పట్టి మీకు మంచి నరిష్మెంట్ అనేది ఇస్తుంది. ఆయిలింగ్ చేసే ముందే హెయిర్ కోమ్ చేసుకొని తీసుకోవాలి. సో దట్ మనం ఆయిలింగ్ చేసిన తర్వాత దువ్వుకునే పని లేకుండా. చాలా మంది ఆయిల్ ఎక్కువగా రాసేయటం, లేకపోతే ఆముదం యూజ్ చేయటం, డైరెక్ట్గా డైల్యూట్ చేయకుండా చేస్తూ ఉంటారు జుట్టు బాగా పెరుగుతుంది అని చెప్పి. దీనివల్ల షాంపూ కూడా ఎక్కువ పడుతుంది. సో ఎట్ ద ఎండ్ మీ హెయిర్ డ్రై అయిపోతుంది, ఫ్రిజ్ అయిపోతుంది. సో ఇది అవాయిడ్ చేయడానికి మినిమంలో వాడండి, సరిపడా వాడండి. అండ్ ఆముదం యూజ్ చేస్తే డైల్యూట్ చేసి వాడండి. ఆయిల్ని కొద్దిగా వార్మ్ చేసి ఆ తర్వాత యూజ్ చేయండి. లేకపోతే మనం చేతితో అప్లై చేసుకునేటట్లయితే మనం మంచిగా హ్యాండ్తో రబ్ చేసి ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఆయిల్ అనేది హీట్ అవుతుంది, మంచిగా అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. షాంపూ మిస్టేక్స్ దట్ వీ ఆఫెన్ డూ. షాంపూయింగ్ చేసే ముందు ఖచ్చితంగా ఆయిల్ కానీ మాస్క్ కానీ అప్లై చేయాలి. షాంపూని డైరెక్ట్గా ఎప్పుడూ అప్లై చేయొద్దు, డైల్యూట్ చేసి ఆ తర్వాత వాడండి. డైల్యూట్ అంటే వాటర్లో మిక్స్ చేసి షాంపూని అప్పుడు అది వాడండి. మనం హెయిర్ వాష్ చేసే ముందు ఫస్ట్ మనం తడి చేసుకొని ఒకసారి వాటర్తో కడిగి హెయిర్ని ఆ తర్వాత మనం షాంపూయింగ్ చేస్తాం కదా, అవసరం లేదు. మనం ఆల్రెడీ షాంపూని డైల్యూట్ చేస్తున్నాం కాబట్టి మిక్చర్తో డైరెక్ట్గా హెయిర్ వాష్ చేయడం మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ డే షాంపూయింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫ్రీక్వెంట్గా ఆయిల్ చేయకుండా. సో ఇట్లాంటి వాళ్ళకి డ్రై స్కాల్ప్ కండిషన్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే న్యాచురల్ ఆయిల్స్ స్కిప్ అయిపోతాయి అన్నమాట. హెయిర్ వాష్ చేసే ముందు హెయిర్ కోంబింగ్ చేయండి. ఓకే, చిక్కు తీసేసుకొని అండ్ దెన్ యూ కెన్ గో ఫర్ తడి జుట్టుని చిక్కు తీయటం కానీ, లేకపోతే జల్లేసేసుకోవటం, బ్యాండ్స్, టైట్ బ్యాండ్స్ పెట్టేసుకోవడం ఇలాంటివి చేయకూడదు. మీకు ఎంత టైం లేకపోతే జస్ట్ ఒక చిన్న క్లచ్ పెట్టేసుకొని వెళ్ళిపోండి, కానీ ఇట్లాంటివి చేయొద్దు. షాంపూ చేసేటప్పుడు స్కాల్ప్ మీద మెయిన్ ఫోకస్ చేయండి, హెయిర్ స్ట్రాండ్స్ మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ షాంపూయింగ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ మీరు హెయిర్ స్కాల్ప్ మీద ఫోకస్ చేసి క్లీన్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ స్ట్రాండ్స్ కూడా మీకు క్లీన్ అయిపోతాయి. సో ఎక్స్ట్రా షాంపూ మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల మీ హెయిర్ అనేది డ్రై అయిపోదు, ఫ్రిజీ అయిపోదు. వాష్ చేసిన తర్వాత హార్ష్ టవల్స్ యూజ్ చేయకండి. లైక్ గట్టిగా రబ్ చేయడం కానీ, డ్రై చేయడానికి ఇట్లాంటివి చేయొద్దు. మైక్రోఫైబర్ టవల్స్ యూజ్ చేయండి. లెట్ ఇట్ డ్రై నార్మల్లీ. మీకు టైం లేదనుకుంటే మీరు డ్రైయర్స్ యూజ్ చేయొచ్చు, బట్ కూలింగ్ సెట్టింగ్స్లో యూజ్ చేయండి సో దట్ హెయిర్ స్ప్లిటెన్స్ అనేది. ఆఫ్టర్ షాంపూయింగ్ కండిషనర్ ఖచ్చితంగా యూజ్ చేయండి. దీనివల్ల మీ హెయిర్లో ఉన్న మాయిశ్చర్ లాక్ చేసి మీకు మంచి స్మూత్ టెక్స్చర్ని ఇస్తుంది. వీక్లీ వన్స్ హెయిర్ మాస్క్ వాడండి, మంచి రిజల్ట్స్ ఉంటుంది. అండ్ కర్డ్ ఈజ్ మై గో టు హెయిర్ మాస్క్. లైక్ ఎవ్రీ 2 weeks or 1 weekకి వన్స్ నేను హెయిర్ మాస్క్ అప్లై చేసుకుంటాను. ఇది అయితే నాకు నా హెయిర్ని స్మూత్ చేస్తుంది. నా హెయిర్లో డాండ్రఫ్ ఆర్ ఎనీ డర్ట్ గంక్ అనేది ఉండిపోతే అది క్లీన్ చేసేస్తుంది, డీప్ క్లీనింగ్ లాగా అయిపోతుంది, మంచి మాయిశ్చర్ని ఇస్తుంది. ఇట్ జస్ట్ రిఫ్రెషెస్ మై హెయిర్. అండ్ నేను ఈ ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళ హెయిర్ మాస్క్ కూడా యూజ్ చేశాను. యూ కెన్ జస్ట్ మిక్స్ ఇట్ అవుట్ విత్ కర్డ్ ఆర్ కోకోనట్ మిల్క్. చాలా బాగుంది, చాలా. మీరు ఒకవేళ ఆయిలీ స్కాల్ప్ అయితే సల్ఫేట్ షాంపూస్ యూజ్ చేయండి. ఓకే, డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ యూజ్ చేయండి. యూ కెన్ ఆల్సో ఫాలో ఆప్షనల్ అనమాట, లివింగ్ కండిషనర్ కానీ, సీరమ్స్ కానీ మీరు యూజ్ చేయండి. హెయిర్ మాస్క్ కానీ, హెయిర్ కండిషనర్ కానీ, లేకపోతే సీరమ్స్ కానీ ట్రై టు అప్లై అట్ ద ఎండ్స్. నేను ఈ వీడియోలో చూపిస్తాను. యాజ్ షోన్ ఇన్ ద వీడియో యూ కెన్ అప్లై.
సీరమ్స్ అప్లై చేసిన తర్వాత 5 minutes ఎంటైర్ స్కాల్ప్ మసాజ్ చేయండి అండ్ రివర్స్ కోమింగ్ ట్రై చేయండి. యాజ్ షోన్ రివర్స్ కోమింగ్ అనేది ట్రై చేయండి. దీనివల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ట్రీట్మెంట్స్ ఆర్ సీరమ్స్ 2-3 సీరమ్స్ ఒకేసారి యూస్ చేయడం ఇలాంటివి చేయొద్దు. సో యూస్ జస్ట్ 1 or 2. టైట్నర్ కానీ లేకపోతే డ్రైయర్స్ కానీ యూస్ చేస్తే ట్రై టు యూస్ హీట్ ప్రొటెక్టర్. ఐ యామ్ విత్ మై హెయిర్ కేర్ రొటీన్. లాట్ ఆఫ్ ప్రొడక్ట్ రికమెండేషన్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ కమింగ్ అప్. Do not skip to the end. Right now I'm using this hair protectant, Blunt వల్ల హెయిర్ ప్రొటెక్టెంట్ యూస్ చేస్తున్నాను. ఇది బాగుంది, లైక్ నా హెయిర్ ప్రొటెక్షన్కి ఏమైనా హెయిర్ స్టైల్స్ చేసుకున్నప్పుడు ఇది నాకు యూజ్ అవుతుంది. సో డూ నాట్ ఫర్గెట్ టు యూస్ హెయిర్ ప్రొటెక్షన్కి. నేను లారియల్ వాడిన కొన్ని ఇయర్స్ నుంచి నేను ఇదే వాడుతున్నాను. యూ కెన్ సీ నేను ఇంత పెద్ద బాటిల్ తీసుకున్నప్పుడే యూ షుడ్ అండర్స్టాండ్ ఐ లవ్ దిస్ సీరమ్. సో హై అండ్ ఎక్స్పెన్సివ్ సీరమ్ లాగా మీకు వర్క్ చేస్తుంది. సో ఎవ్రీడే నేను ఇది యూస్ చేస్తాను. ఆల్మోస్ట్ డే బై డే ఆర్ ఎవ్రీడే నేను యూస్ చేస్తాను. ఫ్రిజ్ని కంట్రోల్ చేస్తుంది, చుక్కు పడదు అండ్ వెంటనే హెయిర్ కూడా డ్రై అయిపోతుంది. ఇట్స్ జస్ట్ వన్ డ్రాప్. ఈ ట్రైబ్ కాన్సెప్ట్స్ వల్ల ఆనియన్ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ది బెస్ట్. ఆఫీస్లో ఉండే వాళ్ళు, హాస్టల్స్ ఆర్ పీజీస్లో ఉండి టైం లేని వాళ్ళు ఈ ఆయిల్ యూస్ చేయొచ్చు. లైక్ నాకైతే ఏ ఆయిల్ పడేది కదా, ఈ పారాచూట్ లైక్ వాట్ నాట్, ఇందులేక నేను చాలా బ్రాండ్స్ యూస్ చేశాను బట్ నన్ ఆఫ్ దెమ్ వర్క్. బట్ ఈ ట్రైబ్ కాన్సెప్ట్స్ ఆయిల్ అయితే లైక్ ఇట్స్ మ్యాజికల్. సీరియస్లీ చాలా బాగా పనిచేసింది నాకు. అండ్ దీంతో పాటు నేను విష్ కేర్ అండ్ పిలిగ్రిమ్ సీరమ్స్ కూడా యూజ్ చేశాను. నా పిలిగ్రిమ్ సీరమ్ ఆ బాటిల్ ఫినిష్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ 2 bottles వాడి చెప్తున్నాను. సో యా, విష్ కేర్ కూడా చాలా బాగుంది. యూ కెన్ యూజ్ దిస్ యాజ్. From years my go-to shampoo is this L'Oreal one. You can see by the size. నేను దీనికన్నా 2 liters ఉంది హైలరానిక్ది వాడాను, అది ఫినిష్ అయిపోయింది. సో తర్వాత నేను ఇది యూస్ చేశాను దీంతో పాటు. అండ్ ఐ ఆల్సో లవ్ దిస్ బ్యూటీ అండ్ ప్లానెట్ షాంపూ యాజ్ వెల్. ఇది కూడా నాకు చాలా ఇష్టం. సో నేను షాంపూ, కండిషనర్, హెయిర్ మాస్క్ అన్ని బ్యూటీ అండ్ ప్లానెట్ది యూస్ చేస్తున్నాను. మీకు లిటరల్ ఒక స్పా ఫీలింగ్ వస్తుంది ఇంట్లోనే. లైక్ ఎవ్రీ వీక్ ఇఫ్ యూ యూస్ దిస్ 3, the shampoo, conditioner and mask, it's like spa feeling at home. So your hair smells like heaven, not kidding. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. హెయిర్ ఒక 2-3 days వరకు ఒక స్పా కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది అనమాట నెక్స్ట్ హెయిర్ వాష్ దాకా. సో నాకు ఈ బ్యూటీ అండ్ ప్లానెట్ ప్రోడక్ట్స్ కూడా ఇష్టం అనమాట. సో నేను యూస్ చేసింది ఆర్గన్ ఆయిల్ అండ్ లావెండర్ నా ఫేవరెట్. సో ఆనియన్ ఐ థాట్ ఆఫ్ ట్రైయింగ్ బట్ నాకు పెద్దగా అనిపించలేదు. సో నాకు ఈ లావెండర్ది చాలా బాగా నచ్చింది. సో యా, Derma roller, all that I'm not a big fan honestly. So if you're using it, good. Let me know in the comment box how is your experience. That's my hair care routine. The hair care routine మీకు హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నాను. Don't forget to like, comment, share and subscribe to my channel.